పూర్వము ఈ వ్రతమును ఆచరించిన వారి కథ చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మణుండేవాడు. అతడు మిక్కిలి దరిద్రపడచే అన్న వస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండేవాడు. శ్రీ సత్యనారాయణ స్వామి భగవానుడు బ్రాహ్మణ ప్రియుడుగా ఉన్న ఆ విధంగా బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టములు అనుభవించు చూచి శ్రీ సత్యనారాయణ స్వామి ఒక బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి, ఓ ఈ బ్రాహ్మణుడా, నీ వేదములన్నీ తెలుసుకుండి కూడా ఇట్లు దరిద్రం అనుభవించుచు తిరుగుచుంచుటమేమి అడిగను. ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటనము చే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రం పోవటకు ఏమైనా ఉపాయం తెలిపి అనుగ్రహింపమని ఆ బ్రాహ్మణుడు అడిగను. ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవును. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపుము. ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని ఆచరించే విధానం కూడా చెప్తే అక్కడనే అదృష్టుడాయను. అది విని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసేదనని తన మనసులో సంకల్పించుకుని వాడై ఆ రోజు రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరుసటి రోజు ప్రాతకాలమున లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకుని వాడే ఆ రోజు తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును చేస్తానని తన మనస్సులో సంకల్పించుకుని వాడే భిక్షాటనముడికి బయలుదేరి వెళ్ళను. ఆ దినమున ఆ బ్రాహ్మణునికి భిక్షములో చాలా ద్రవ్యం లభించున్నది. దానితో అతడు బ్రాహ్మణుని బంధువుల్ని పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించును. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించును. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున విడవక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించుచుండెను. ఆ విధంగా ప్రతి మాసమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయుచుండటం వలన ఆ బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగుటే కాక సకల పాపాల నుండి విముక్తి పొందిన వాడై అంత్యమున మోక్షాన్ని పొందినవాడాయను. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుడి వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖంగా ఉందరు. ఓ మునులారా, ఆ విధంగా శ్రీహరి నారదునికి చెప్పిన ఈ వ్రతాన్ని మీకిప్పుడు తెలుపుతానని సూత మహాముని చెప్పి మరలా ఆ మునులందరూ సూత మహామునితో ఈ విధంగా అడుగుచున్నారు. ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరెవరి ఈ వ్రతాన్ని ఆచరించారో ఆ యొక్క అదంతయు విస్తారంగా తెలపమని కోరిరి. అందులకు సూత మహాముని ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ మునులారా, ఆ వ్రతం ఎవరెవరిచే చేయబడిందో చెప్పుచున్నాను వినండి. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించుండెను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినిచుండిరి. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెలమ్ముకొని జీవించువాడు కూడా వచ్చి కట్టెల మోపుని వీధిలో ఉంచి లోపలికి వచ్చి వ్రతాన్ని చూచును. ఆ కట్టెలెమ్మతడు మిక్కిలి ఆకలి దప్పులతో ఉండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతం చేసిన ఏం ఫలితం వచ్చును? దయతో విషయమంతా విస్తారంగా తెలుపమని ప్రార్థించును. పోయి ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యములు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా ఆ కట్టెలమ్మతడు మిక్కిలి సంతోషించి దాహం తీర్చుకొని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఆ కట్టెలమ్మతడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయుటకు నిశ్చయించుకుని మరుసటి రోజు ఉదయమున
పుల్లల మోపును భుజంపై పెట్టుకుని ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధనముతో వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేస్తానని తన మనసులో సంకల్పించుకుని వాడే పట్టణానికి బయలుదేరి వెళ్ళెను. ఆ దినమున ఆ ధనవంతుడు ఆ యొక్క కట్టెలమ్మ అతడు ధనవంతులున్న వీధికి పోయి కట్టెలమ్మగా కట్టెల మోపుకి పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చినది. అందులకు అతడు మిక్కిలి సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నేయి, పాలు, గోధుమ నూక మొదలైన పూజా వస్తువులన్నీ తీసుకుని ఇంటికి చేరును. తర్వాత అతడు తన బంధు మిత్రాదులందరినీ ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించును. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవిత కాలమంతయు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందినవాడాయను. ఇది ద్వితీయోధ్యాయః. పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంకొక కథ చెప్పుచున్నాను వినండి. పూర్వము ఉల్కాముకుడు అనే ఒక రాజుకలుడు. అతడు ఇంద్రియములను జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతి దినము దేవాలయముకు పోవచ్చు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోష పెట్టుచుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులకు రోజు భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుడి. ఆ రాజు యొక్క వ్రతం చేయుచుండగా సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవని నింపుకొని వ్యాపార నిమిత్తమై ఆ మార్గమున పోవచ్చు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజు దగ్గరికి పోయి అడిగను, ఓ రాజా, మీరిప్పుడు చేయుచున్న వ్రతమును విస్తారముగా నాకు తెలపగోరుచున్నాను, దయతో నాకు చెప్పుము అని కోరెను. వైశ్యుడు అట్లడగగా రాజు ఇచ్చి చెప్పెను, ఓయి పుత్ర సంతానం పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా తెలిపెను. తర్వాత ఆ వైశ్యుడు రాజు చెప్పిందంతయు విని రాజు చెప్పింది, ఓ రాజా, నాకును సంతానం లేదు, నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతానం పొందుదునని పలికెను. ఆ తర్వాత ఆ వైశ్యుడు తన వ్యాపారాన్ని పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకుని వాడై సత్యనారాయణ వ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినిచుండగా, నాకు సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పక ఆచరించదనని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినమున లీలావతి ధర్మపరాయణురాలై భర్తతో శుభించి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుచుంది. ఆ కళావతి శుక్ల భక్ష్య చంద్రుని వలె దిన ప్రవర్తమానముచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాత మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేస్తాము అని పలికెను. అందులకు అతడు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తాములే అని చెప్పి అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపార నిమిత్తమై పట్టణానికి బయలుదేరి వెళ్ళెను. తర్వాత కొంతకాలానికి కళావతికి యుక్త వయసు వచ్చట చూచి ఒక దూతని పిలిపించి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వెతికి చూసి తీసుకొని రమ్మని చెప్పి పంపెను. ఆ సాధు అనే వైశ్యుడు అట్లు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన నగరానికి పోయి ఒక యోగ్యుడైన వైశ్య కుమారుని చూసి తీసుకొని వచ్చను. ఆ వైశ్య కుమారుడు తన కుమార్తెకు అన్ని విధాల తగిన వాడుగా ఉండడం చూచి ఆ వైశ్య కుమారునికి తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవంగా వివాహం జరిపించును. ఆ ఆనందంలో ఉండి ఆ వైశ్యుడు సత్యనారాయణ స్వామి వ్రత విషయాన్ని మర్చిపోయేను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చును. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లులతో కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురానికి పోయెను. ఆ రత్నసానుపురమును చంద్రకేతు అనే మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతం చేయకుండా చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడే అతనిని శపించును. వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించను. ఆ రోజు రాత్రి కొంతమంది దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి
ఆ వర్తకులు ఉన్న చోటికి, ఆ వైశ్యులు ఉన్న చోటికి చేరుకునేది. రాజభటులు ఆ దొంగలను పట్టుకున్నటకు నలుమూలలా వెతుకుచు తమ దగ్గరకు వచ్చి చూచి ఆ దొంగలు భయపడి వారి దగ్గరున్న ధనమంతా కూడా ఆ వైశ్యుల చెంత వదిలి పారిపోయిరి. రాజభటులు ధనమంతా కూడా ఆ వైశ్యుల చెంత ఉండడు చూచి వారి దొంగలను నిశ్చయించుకుని వారిని కట్టి రాజు దగ్గరికి తీసుకొని పోయి భటులు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా దొంగల్ని పట్టి తీసుకుని వచ్చితిమి, వీరిని విచారించి తగిన శిక్ష విధించండి విన్నవించిరి. రాజు ఏమీ విచారింపకని వీరిని తీసుకొని పోయి కఠిన కారాగృహమునందు బంధించమని భటులను ఆజ్ఞాపించను. భటులు ఆ వైశ్యుల్ని తీసుకొని పోయి కారాగృహమునందు బంధించిరి. ఎంత ప్రార్థించను వారి మాట వినే వారెవ్వరూ లేకపోయి. ఇంక నా చంద్రకేత మహారాజు ఆ వైశ్యుల పడవైందున్న ధనమంతా కూడా తన ఆధీనం గావించుకునేను. మరియు సత్యనారాయణ స్వామి శాపం వలన ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె అనేక కష్టాల పాలైంది. వారి గృహమందున ధనమంతా కూడా దొంగలు అపహరించుకొని పోయి. మరియు లీలావతికి రోగం వచ్చును, మనోవిచారములు అధికమైను, తినుటకు తిండి లేను లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని బతుకుచుండరి. కళావతి అన్నము లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినమున ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకునేను. ఆ దినమున ఆ బ్రాహ్మణి ఇంట శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుచుండడం చూచి కళావతి ఆ వ్రతం పూర్తి అయినంతరకు అక్కడే ఉండి కథ విని స్వామిని ప్రార్థించను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఇల్లు ఆలస్యముగా చేరుకునేను. తల్లి కళావతిని చూసి ఇట్లా అడిగను, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడుంటివి అని అడిగను. అందరకు కళావతి, అమ్మా, ఒక బ్రాహ్మణుని గృహమున శ్రీ సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా ఆ వ్రతం పూర్తి అయినంతరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చి నేను చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తానును ఆ వ్రతం చేయవలని తన మనసులో సంకల్పించుకునేను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడి ఉన్నదై దైవ భక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అపరాధమును క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరుకున్నట్లు అనుగ్రహింపమని ప్రార్థించును. లీలావతి సత్యనారాయణ వ్రతం చేయటం వలన స్వామి సంతుష్టుడై ఆ రోజు రాత్రి చంద్రకేత మహారాజుకు స్వప్నమున సాక్షాత్కరించి కారాగారమున అన్యాయముగా బంధింపబడి ఉన్న ఆ వైశ్యులిద్దరిని ప్రాతకాలం నుండి విడిచిపెట్టుము, వారి ధనమంతా కూడా ఇచ్చివేయము, లేనిచో నీవు సర్వ నాశనమని చెప్పి అక్కడనే అదృశ్యుడాయను. మరుసటి రోజు ఉదయమైన వెంటనే రాజు మంత్రిని పౌరోహితుల్ని పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కలను సభలోని వారందరికీ చెప్పి వెంటనే ఆ వైశ్యులిద్దరిని బంధ విముక్తులు చేసి ఇక్కడికి తీసుకొని రాడని భటులను ఆజ్ఞాపించును. భటులు వెంటనే పోయి వారిని ఆ వైశ్యులిద్దరిని చెర నుండి బయటికి తీసుకుని రాజు దగ్గరికి తీసుకొని వచ్చింది. ఆ వైశ్యులు రాజునికి నమస్కరించి రాజు ఇంకను తమకెట్టి శిక్ష విధిస్తాడునని భయభ్రాంతులనుచుండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, ఓయి, దైవ ప్రాతికూల్యం వలన మీకిట్టు దుఃఖం సంభవించినది, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నానని చెప్పి రాజువారికి చురాధికం చేయించి కట్టుకున్నట్టుకు నూతన వస్త్రాలనిచ్చి సంతోషపెట్టను. ఇంకనూ రాజువారిని అనేక విధముల గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషపెట్టను. ఇంకా నా చంద్రకేత మహారాజు వారిని ఆదరంతో సుఖంగా మీరు ఇంటికి పోవచ్చునని చెప్పాను. వైశ్యులు రాజును నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని వాడుతుంది. ఇది తృతీయోధ్యాయ. నానావిధ దివ్య పరిమళ. నాలుగో కథ చెప్తాను. ఇది చతుర్థోధ్యాయ. తర్వాత వైశ్యులు త్రోవలో తీర్థయాత్రలు సేవించు బ్రాహ్మణులకు అనేక దానములు చేయొచ్చు తమ నగరానికి ఓటికై బయలుదేరి వారు సముద్ర తీరమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత
శ్రీ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపం ధరించి ఆ వైశ్యుల దగ్గరకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ యందున్న సామాన్లు ఏమిటి అని అడిగాను. ఆ మాటలు విని వైశ్యులు ధన గర్వంతో ఉన్నవారు కావున పరిహాసంగా నవ్వుచు, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందులకు? ధనమును అపహరించుటకు ఆలోచించుట ఏమి? పడవలో ఆకులు అలుములు తప్ప మరేమీ లేవని బదులు చెప్పాను. ఆకులు అలుములు తప్ప మరేమీ లేవని బదులు చెప్పాను. ఆ సన్యాసి అదిగిని అట్లియ అడుగాక అని చెప్పాను. ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుండెను. తర్వాత ఆ వైశ్యుడు తన నిత్య కృత్యములు నెరవేర్చుకుని పడవలోనికి చూచి తెల్లబోయెను. బరువు తగ్గి పడవ పైకి తేలిండెను. ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో నున్న సంచులకు బదులు ఆకులు అనుములు ఉండట చూచి మూర్చిల్లి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని విలపించసాగను. అప్పుడు అల్లుడు మామను చూచి, ఏడ్చుట వల్ల ప్రయోజనం ఏమున్నది? సన్యాసి శపించును కనుక ఇట్లా జరిగినది. ఇంకా ఏమి చేసినను ఆ సన్యాసియే చేయవలేను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది. అలా చేసిన మన ధనం మనకు లభించునని చెప్పను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి దగ్గరికి పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా అజ్ఞానుడును అవివేకే మీతో పరిహాసంగా మాట్లాడుతుంది, నా అపరాధాన్ని క్షమించి నన్ను రక్షించుమని అనేక విధముల ప్రార్థించును. అప్పుడు ఆ సన్యాసి ఆ వైశ్యుని చూచి పోయి సత్యనారాయణ వ్రతాన్ని చేస్తానని చెప్పి చేయకపోవడం వల్లే నీకిట్టి బాధలు కలిగినని చెప్పాను. ఆ వైశ్యుడు ఆ సన్యాసి చెప్పింది విని, ఓ ప్రభు, ఈ లోకమంతా కూడా నీ మాయ వలన నిండి ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలుడు. ఇక నేనంతటి వాడును. నాపై కరుణ చూపును. నా ధనం నాకు లభించినట్లు చేసి నన్ను రక్షించుము అని అనేక విధముల ప్రార్థించును. అందులకు స్వామి సంతుష్టుడై మరలా ఆ పడవలోని వర్తకుని ధనమంతా కూడా ఎక్కడదక్కడ ఉండునట్లు వరమిచ్చి అంతరార్థమేను. తర్వాత ఆ వైశ్యుడు పడవ ఎక్కి చూడగా తన ధర్మంతా కూడా యథాప్రకారంగా ఎక్కడదక్కడ ఉండెను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనం తనకు లభించినందుకు సంతోషించి తన నగరానికి పోటకై బయలుదేరి. తర్వాత ఆ వైశ్యుడు అల్లునితో, అల్లుడా, అదే మన రక్తసానుపురం చెప్పి తమ రాక భార్య పుత్రికలకు తెలియరమ్మని ఒక దూతను పంపెను. ఆ దూత నగరానికి పోయి లీలావతిని చూచి, అమ్మా, మీ భర్త అల్లుడు వచ్చి ఉన్నారు, ఇప్పుడే పడవ రేవు చేరిందని చెప్పెను. లీలావతి ఆ దూత మాటలు వినింది చాలా ఆనందించి, అమ్మాయి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని త్వరగా ముగించడము నేను పడవ దగ్గరికి పోవచ్చున్నానని చెప్పి కుమార్తెను తొందర చేసి బయలుదేరి వెళ్ళను. అంత కుమార్తె పూజ పూర్తిగానే చేసింది, కానీ ఆ తొందరలో ప్రసాదం పుచ్చుకొనట మర్చిపోయినది. అందువలన సత్యనారాయణ స్వామికి కోపం వచ్చి ధనము అల్లునితో సహితంగా రేవులోనున్న పడవను ముంచివేసను. తీరముందున్న వారందరూ చూచి ఆశ్చర్యపోయిరి. ఆ వైశ్యుని యొక్క భార్య కుమార్తె మిక్కిలి దుఃఖించుచున్నవి. వారందరూ అతను దుఃఖించుచుండగా తల్లి తన కుమార్తెను చూచి విలపించు, అల్లుడా, చూచుచుండగానే నావతో కూడా మునిగిపోయితివి కదా. ఇదంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమని తలుచుకొనుచు కుమార్తెను కౌగిలించుకుని విలపించసాగెను. కళావతి తన భర్త చనిపోవడం చూచి అతని పాదుకుని గైకొని వాటితో సహగమనం చేయడానికి సిద్ధపడెను. వైశ్యుడు అది చూసి దుఃఖించుతూ, ఇదంతయు శ్రీ సత్యనారాయణ స్వామి మహత్యమే కాని వేరు కాదని నిశ్చయించుకుని, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని కొలిచేదని నిశ్చయించుకుని అందరినీ పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాను. అంత సత్యనారాయణ స్వామి వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపుకుండగానే భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకుని వచ్చినచో అంతా శుభం జరుగునని చెప్తును. ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే ఇంటికి పోయి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి ఆమె తిరిగి సముద్ర తీరమునికి వచ్చేసరికి తన భర్త నావతో కూడా పైకి తేలివెండెను. అది చూసి అందరూ చాలా ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూసి, తండ్రికి ఆలస్యమేలా చేసినవు, ఇంటికి పోదాం రమ్మనెను. అప్పుడు ఆ వైశ్యుడు తన బంధు మిత్రాలతో కలిసి అక్కడనే సముద్ర తీరమున ఒక పెద్ద పందిరి వేయించి బంధువులతోడును స్నేహితులతోను కూడి సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించి
తర్వాత సుఖంగా ఇల్లు చేరుకునేను. తర్వాత ఆ వైశ్యుడు బ్రతికి ఉన్నంత కాలము పౌర్ణమి తిథియందు రవి సంకరణ దినమందు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయించు జీవితాంతం వరకు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందినవాడాయను. ఇది ఇదం చతుర్థోధ్యాయ. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ధూపమాగ్రయామి. ఓం ప్రశాంతం సుఖం సుగంధం చమోహరం అభిలాషిత సంయుక్తం ధూపమయం ప్రజవిద్యా ధూపమాగ్రయామి. సూత మహాముని మరలా ఇప్పుడు చెప్పేంత సంఖ్యను ఓ మనీంద్రులారా మరి ఒక కథ చెబుతున్నాను వినండి. పూర్వము తుంగధ్వజుడు అనే రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూచుకునుచు రాజ్య పరిపాలన చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకరోజు అరణ్యమునకు పోయి అనేక జంతువుల్ని సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గ మధ్యములో ఒక మారేడు చెట్టు కింద బంధువులతో కూడి ఉన్న వారి సత్యనారాయణ వ్రతం జరుగుచున్నట్టు చూచి అక్కడున్న స్వామికి నమస్కారమైనను చేయకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజా స్థలానికి పోయి అందరూ భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భుజించింది. రాజు ఆ ప్రసాదాన్ని భుజింపకనే తన నగరానికి వెళ్ళిపోయాను. అందుకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చును. అందుచేత ఆ రాజు యొక్క 100 కుమారులు చనిపోయి సకల సంపదలు హరించుకుపోయాను. క్రమక్రమంగా దారిద్ర్యం సంభవించును. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇదంతయు చూచి రాజు తనలో తానెత్తు తలపోసెను. ఆహా, గొల్లలు ఇచ్చినారని నీచంగా భావించి స్వామి ప్రసాదాన్ని భక్షింపక తిరస్కరించుకుని అందుచేత సత్యదేవునికి నాపై ఆగ్రహం కలగడం వలన నాకిట్టి దుస్థితి కలిగిన ఆలోచించుకుని వెంటనే ఆ గొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరించను. తర్వాత ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందిన వారై పుత్రవంతుడై బ్రతికినంత కాలము సుఖంగా ఉండి అంచమున స్వర్గలోక ప్రాప్తి పొందినవాడాయను. మహాప్రభావి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరాచరించరో ఎవరి కథను భక్తితో విందురో వారు ధనవంతులగుదురు. బంధనం పొందినవాడు బంధ విముక్తిని పొందుదురు. భయగ్రస్తులకు భయం కలుగును. సకల అభీష్టములను పొందిన వారే అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతమును ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడువబడును. కనుక సత్యనారాయణ వ్రతం చేయవలసిన అవశ్యములు వ్రత విధానములు ఆ వ్రతం యొక్క మహత్యమును అందువల్ల లభించు ఫలితాన్ని వివరించుకుని కలియుగమున సత్యనారాయణ వ్రతం ఫల ప్రత్యక్షమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడిని, కొందరు సత్యదేవుడని పిలుచుకుంటారు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారాలని రూపముని పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలను తీర్చుచుండును. వ్రతం చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా వ్రతం చేయుచుండగా చూసినను భక్తి శ్రద్ధలతో కథ వినను సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. ఇది స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయః సమాప్తః. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శుభమైన సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళమనరమ్మా.
సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా పూచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ఇంకో పాట